డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జిమ్డి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కే మీ శ్రీ నానా. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి చెప్పుకోబోతున్నాం. అదే చాప్టర్, సేమ్ చాప్టర్, మోల్ కాన్సెప్ట్ గురించి మనం మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అనేటువంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం నాన్న. ఓకే, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి ట్రిక్స్ మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మన క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు జేఈకి, నీట్కి, ఎంసెట్కి అక్కడ మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు మనకు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మనం చెప్పుకోబోతున్నాం నాన్న. ఇది జేఈకి, నీట్కి, ఎంసెట్కి అన్నిటికీ ఇంపార్టెంటే. మీరు అందరు టైటిల్, థంబ్నెయిల్ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. సో ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటన్నా పర్సంటేజ్ కాంపోజిషన్. ఏంటన్నా పర్సంటేజ్ కాంపోజిషన్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సింపుల్. నేను ఒక చిన్న బ్యూటిఫుల్ ఫార్ములా ఇస్తాను, ఆ ఫార్ములా నేర్చేసుకోండి అండ్ అన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయ్యేటువంటిది మీరే సొంతంగా చేయగలుగుతారు. సో షల్ వి స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ సెషన్ అన్న. ఓకే, ఐ హోప్ ప్రతి ఒక్కరు ప్రీమియంలో చూస్తున్నారు అనుకుంటున్నాను. లైవ్లో నేను లేను కాబట్టి రిప్లై అయ్యాను, బట్ లైవ్లో రిప్లై ఇస్తలేరు కానీ మిమ్మల్ని పట్టించుకుంటలేను అనుకోకండి. నేను ప్రతి ఒక్కరు మెసేజ్ అనేటువంటి చూస్తాను. ఓకేనా? సో షల్ వి స్టార్ట్? Yes, we are going to start this beautiful topic nana. Okay sir, okay. So మాస్ ఏంటంటే మనం మాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. మన టాపిక్ ఇదే కదా. మనకి జనరల్గా ఒక కాంపౌండ్ ఇస్తానన్న, దే విల్ గివ్ కంపౌండ్, దే విల్ గివ్ వాట్ నాన్న? కాంపౌండ్. అది ఏ కాంపౌండ్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీథేన్ అనే ఒక కాంపౌండ్ ఇచ్చిందన్న. దీంట్లో మనకు ఒక కాంపౌండ్ ఇచ్చేసి ఆ కాంపౌండ్లో ఏదైనా ఎలిమెంట్ యొక్క పర్సంటేజ్ కనుక్కోమని అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్. దీన్నే తిప్పి అడుగుతాడు. సో ఎలా తిప్పి అడిగినా కూడా మనం చేయగలగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ స్పెసిఫిక్ కాంపౌండ్లో ఈ కార్బన్ది కావచ్చు, లేదంటే హైడ్రోజన్ది కావచ్చు, ఏ ఎలిమెంట్ యొక్క మనం పర్సంటేజ్ ఆఫ్ ది మాస్ని కనుక్కోవాలి అంటే ఓకేనా, మనకు ఒక చిన్న ఫార్ములా ఉంది, అది తెలుసుకుంటే అయిపోతుంది. క్లియర్? ఓకే. సో ఆర్ యూ రెడీ? ఓకేనా. సో ఆ ఫార్ములా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చూడండి అన్న, పర్సంటేజ్ మాస్ లేదా మాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏ ఎలిమెంట్ యొక్క మాస్ కనుక్కోవాలి అనుకుంటున్నామో, లేదంటే ఎగ్జామినరు మనకు ఏ ఎలిమెంట్ యొక్క మాస్ కనుక్కోమని చెప్తున్నాడో ఆ ఎలిమెంట్ యొక్క మాస్. ఓకేనా? సో మాస్ ఆఫ్ దట్ ఎలిమెంట్. అచ్చా, సమజ్ గయా క్యా? ఇది మనం కనుక్కోవాల అనుకున్నటువంటి ఏంటన్నా ఎలిమెంట్ యొక్క మాస్. నెక్స్ట్ మాస్ ఆఫ్ టోటల్ కాంపౌండ్. ఇక్కడ చూడండి మాస్, దీన్ని మనం మోలార్ మాస్ అని చెప్పచ్చు. చూడండి, మోలార్ మాస్ ఆఫ్ టోటల్ కాంపౌండ్. ఆ కాంపౌండ్ యొక్క మొత్తం టోటల్ మాస్ అనేటువంటి మనం కనుక్కోవాలి. ఓకేనా? టోటల్ మాస్ అనేటువంటి మనం కనుక్కోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ దీన్ని మనం 100 తోని మల్టిప్లై చేయాలి. కేల్ కథం దుకాన్ బంద్. మనకి ఆ ఎలిమెంట్ యొక్క మాస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మోలార్ మాస్ ఎలా కనుక్కోవాలి నేను ఆల్రెడీ చెప్పాను. ఎస్ చెప్పానా లేదా? చెప్పాను. ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రతి ఎలిమెంట్కి సపరేట్గా మనకి అటామిక్ మాస్ కూడా ఉంటుంది, అది కూడా మనకు తెలుసు. సో ఇక్కడ మనకు తెలియదు ఏముంది, ఏది లేదు, జస్ట్ మనం వాల్యూస్ని సబ్మిట్ చేయాలా, మనం క్యాల్కులేట్ చేయాలా, ఆన్సర్ అనేటువంటిది పెట్టేసేయాలి. క్లియర్? వెరీ సింపుల్. ఒకసారి మళ్ళీ చూసినట్టయితే ఏంటంటే మనకి మాస్ ఏంటంటే మనకి మాస్ ఆఫ్ ఎనీ కాంపౌండ్. ఓకేనా? మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఎనీ కాంపౌండ్, లేదంటే పర్సంటేజ్ మాస్ ఆఫ్ ఎనీ కాంపౌండ్ ఏంటంటే మనకి మాస్ ఆఫ్ దాట్ ఎలిమెంట్ బై మోలార్ మాస్ ఆఫ్ ద టోటల్ కాంపౌండ్ ఇంటూ 100 చేసినట్టయితే వి విల్ గెట్ ఆన్సర్ అన్న. ఓకేనా? విల్ గెట్ ఆన్సర్ అన్న. మీరు ఇప్పుడు ఈ CH4ని కనుక్కోండి. CH4లో మీరు ఇప్పుడు హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మాస్ని కనుక్కోండి. అది ఎంత మాస్ ఉంటుంది, హైడ్రోజన్ యొక్క మాస్ ఎంత ఉంటుంది కనుక్కోండి నాన్న. ఓకే, సో మనం ఈ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్తోని మనం స్టార్ట్ అనేటువంటి చేద్దాం అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ కాంపౌండ్ మనకి ఇచ్చానన్న. దే హ్యావ్ గివెన్ దిస్ కాంపౌండ్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫైండ్ ద పర్సంటేజ్ కంపోజిషన్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. ఇప్పుడు దీంట్లో కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఎలిమెంట్స్ అనేటువంటి ఉన్నాయి. వీటిలో ప్రతి ఎలిమెంట్ యొక్క ఏంటంటే పర్సంటేజ్ కంపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ పర్సంటేజ్ ఆఫ్ మాస్ మనల్ని అడుగుతున్నాడు. ఓకేనా? సో వీ హ్యావ్ టు సాల్వ్. దట్స్ ఇట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కనుక్కోవాలంటే మోలార్ మాస్ కనుక్కోవాలి. ఎందుకంటే ఓకేనా, ఎందుకంటే ప్రతిదాన్ని మనం మోలార్ మాస్తో డివైడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ ద వాట్ అన్న మోలార్ మాస్ ఆఫ్ ది టోటల్ కాంపౌండ్. ఇప్పుడు టోటల్ కాంపౌండ్ సంబంధించినటువంటి మోలార్ మాస్ని కనుక్కుందాం. చూడండి అన్న, మోలార్ మాస్ ఈజ్ నథింగ్ బట్ మాలిక్యులర్ మాస్. ఓకేనా? మాలిక్యులర్ మాస్. ఇప్పుడు దీని మాలిక్యులర్ మాస్ ఎంత ఉంటుంది చెప్పానన్నా?
ఎంఎం కీరవాణి కాదు నాన్న, మాలిక్యులర్ మాస్. ఇక్కడ కార్బన్ ఉంది కదా, కార్బన్స్ ఎన్ని ఉన్నాయన్నా మనకి 5 ఉన్నాయి. కార్బన్ యొక్క అటామిక్ మాస్ ఎంత అన్నా 12 ప్లస్ మనకి హైడ్రోజన్స్ 9 ఉన్నాయి. ఓకేనా, హైడ్రోజన్స్ 9 ఉన్నాయి. హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత అన్నా 1 ప్లస్ నెక్స్ట్ నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయన్నా మనకి ఒకటే ఉంది. సో ఇస్కా మతలబ్ 1 ఇంటూ నైట్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత మనకి 14. ఎస్ సార్, మనకి 14 వస్తుంది సార్ నైట్రోజన్ యొక్క అటామిక్ మాస్ అనేది. నెక్స్ట్ ప్లస్ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అండ్ ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత 16. ఓకేనా, జస్ట్ క్యాలిక్యులేట్ చేయండి, మనకి ఆన్సర్ ఎంత వస్తుంది మనకి. సో 60 ప్లస్ 9 ప్లస్ 14 प्लस 32, इसका मतलब कितना आएगा आंसर చెప్పండి ना. 92 प्लस 9 ఎంత 92 ప్లస్ 9 ఎంత 101 ప్లస్ 14 ఎంత 115. సో వి విల్ గెట్ వాట్, హౌ మచ్ నా వి విల్ గెట్ 115. మనకు ఆన్సర్ ఎప్పుడు వస్తుందన్నా. ఎప్పుడు కానీ ఇక్కడ మనకి గ్రామ్స్ లో ఇస్తానన్నా మనకి మోస్ట్లీ. ఓకేనా, గ్రామ్స్ లో మనకి ఇస్తాడు. ఓకే, గ్రామ్స్ లో మనకి ఇస్తాడు. గ్రామ్స్ లో ఇచ్చినప్పుడే మనం చేయొచ్చు నాన్న. చూడండి, సో మోలార్ మాస్ ఈజ్ కూడా మనకి ఎంత వచ్చిందన్నా 115 అనేటువంటిది మనకు మోలార్ మాస్ అనేటువంటిది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక్కొక్క ఎలిమెంట్ కి సంబంధించినటువంటి మనం ఏం కనుక్కుందాం అన్న, పర్సెంటేజ్ ఆఫ్ కంపోజిషన్ మనం కనుక్కుందాం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ఏంటన్నా మనకి కార్బన్ యొక్క పర్సెంటేజ్. ఇప్పుడు ఈ మొత్తం కాంపౌండ్ లో కార్బన్ ఎంత పర్సెంట్ ఉందో దట్స్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలన్నా, మాస్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఇప్పుడు కార్బన్ యొక్క మాస్ ఎంత, కార్బన్స్ ఎన్ని మనకి ఇక్కడ 5 ఉన్నాయి. సో 5 కార్బన్స్ యొక్క మాస్ ఎంత అవుతుంది చెప్పండి. 5 కార్బన్స్ యొక్క మాస్ 60 అవుతుంది. సో 60 by 115 ఇంటూ 115 ఇంటూ ఎంతనన్నా మనకి 100 చేసినట్టయితే హౌ మచ్ ఆన్సర్ వి విల్ గెట్. మనకి ఎంత ఆన్సర్ వస్తుంది చెప్పండి. సో మనకి ఎంత ఆన్సర్ వస్తుంది చెప్పండి. అప్రాక్సిమేట్లీ 52% అనేటువంటి మనకు ఆన్సర్ వస్తుంది. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి మీరు. ఓకేనా, క్యాలిక్యులేట్ చేయండి నా మీరు. సో దీన్ని 5 తో చేస్తే మనకి ఎంత వస్తుంది, మనకి 23 వస్తుంది. అండ్ ఇస్కో కిतना आएगा 12 आएगा. ఓకేనా, నెక్స్ట్ చేయండి అన్న, మీకు ఆన్సర్ ఎట్లా వస్తుంది. దీన్ని మీరు దీంతో క్యాన్సిల్ చేయండి, మిగిలింది సంథింగ్ 4 పాయింట్ సంథింగ్ చేంజ్ వస్తుంది. ఓకేనా, 4 పాయింట్ సంథింగ్ చేంజ్ వస్తుంది అన్న దీన్ని చేస్తే. సో 12 ఇంటూ 4 పాయింట్ సంథింగ్ 4.34 వస్తుంది అన్న. ఆమె రైట్. ఓకేనా, అప్రాక్సిమేట్లీ మనకు ఆన్సర్ అనేటువంటిది 52% అనేటువంటి వస్తుంది. ఓకేనా, 52 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఎందుకంటే వీటి కూడా ఎగ్జాక్ట్ గా మనకి కార్బన్ యొక్క మాస్ ఎగ్జాక్ట్ గా 16 ఉంటుందంటే 16 పాయింట్ సంథింగ్ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ 52.16 సంథింగ్ మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, బట్ అప్రాక్సిమేట్లీ 52. ఓకేనా, అప్రాక్సిమేట్లీ 52. ఇప్పుడు కార్బన్ యొక్క పర్సెంటేజ్ వచ్చేసిందా లేదా? ఎస్ సార్, కార్బన్ యొక్క పర్సెంటేజ్ వచ్చేసింది. సో లెట్ us talk about परसेंटेज ऑफ हाइड्रोजन. हम अब हाइड्रोजन का परसेंटेज ओके ना फाइंड कर रहा है. इकड़ने कनुक्కుందాం ना परसेंटेज ऑफ हाइड्रोजन. ఓకే సార్, ఇప్పుడు హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత నానా? అటామిక్ మాస్ ఎంత మనకి ఇక్కడ 9 ఉన్నాయి కాబట్టి ఎంత నానా 9 బై అండ్ టోటల్ మాస్ ఎంత మనకి 115 ఇంటూ 100. ఇప్పుడు చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పనన్నా. సింపుల్ గా క్యాలిక్యులేట్ చేసేసి ఆన్సర్ చెప్పనన్నా. జస్ట్ ఓకేనా, సింపుల్ గా క్యాలిక్యులేట్ చేసేసి ఆన్సర్ చెప్పండి. ఓకే చెప్పండి. 3తో డివైడ్ చేయండి ఈ రెండింటిని. ఓకేనా, వచ్చిందాన్ని ఓకేనా 100తో మల్టిప్లై చేయండి. ఈజీగా వస్తున్నాడు మనకి 7.8 అనేటువంటి మనకి 7.8 అప్రాక్సిమేట్లీ 7.8% అనేటువంటి మనకు వస్తుంది హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్, మాస్ పర్సంటేజ్. ఓకేనా, మాస్ పర్సంటేజ్ క్లియర్. మనకి ఇక్కడ కార్బన్ ఎంత ఉందన్నా 52% ఉంది. నెక్స్ట్ హైడ్రోజన్ ఎంత ఉందన్నా మనకి 7.8% ఉంది. 7.8% ఉంది. సో ఇలాగనే మనం నెక్స్ట్ నైట్రోజన్ ఎన్ని ఉన్నాయి మనకి? నైట్రోజన్స్ మనకి ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు నైట్రోజన్ యొక్క సారీ నాన్న నైట్రోజన్ యొక్క పర్సంటేజ్ మాస్ని మనం కనుక్కుందాం నాన్న. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏంటి పెన్ ఇలా వర్కౌట్ అయిపోతే ఎలా నాన్న? పర్సంటేజ్, మాస్ పర్సంటేజ్ ఆఫ్ వాట్ నాన్న? నైట్రోజన్. ఇప్పుడు నైట్రోజన్ ఎన్ని ఉన్నాయి నాన్న? ఒకటే ఉంది. సో ఇస్కా మతలబ్ దీని మాస్ ఎంతనన్నా మనకి అటామిక్ మాస్ 14 అండ్ మోలార్ మాస్ ఎంతన్నా మొత్తం టోటల్ కాంపౌండ్ యొక్క మోలార్ మాస్ 115 ఇంటూ 100కి 100. దీన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి, మీకు సింపుల్ గా ఆన్సర్ ఎటువంటి వస్తుందన్న సంథింగ్ మనకి 12 పాయింట్ సంథింగ్ చేంజ్ మనకు ఆన్సర్ ఎటువంటి వస్తుంది. ఓకేనా, 12 పాయింట్ ఎంత వస్తుందో చెప్పండి.
12 పాయింట్ సంథింగ్ అరౌండ్ 12.17 అలా మనకు ఆన్సర్ అనేటువంటి వస్తుంది. ఓకేనా, 12.17. ఓకేనా, ఈ 17 తెలియకపోయినా కూడా జస్ట్ 12% అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 12%. ఇది ఇప్పుడు చూడండి అన్న మనకి 7.8 ఉంది కదా, దీన్ని మనం అప్రాక్సిమేట్లీ మనం 8 అనుకోవచ్చు. ఎందుకంటే పాయింట్ తర్వాత ఉన్న డిజిట్ అనేటువంటి 5 కన్నా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని మనం అప్రాక్సిమేట్లీ 8% కూడా అనుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. ఓకేనా, మన కన్వీనియన్స్ కోసం మనకు కింద ఆప్షన్ చూస్తే మనం ఈజీగా చెప్పేయచ్చు నాన్న. ఓకేనా, కింద ఆప్షన్ చూస్తే 4 ఆప్షన్ చూస్తే మనం ఈజీగా చెప్పేయచ్చు. మనం ఎగ్జాక్ట్గా అదే కనుక్కోవాలని రూల్ అనేటువంటిది లేదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటన్నా మనకి పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్. పర్సెంటేజ్ ఆఫ్ ఏంటన్నా మనకి ఆక్సిజన్స్ ఏంటన్నా మనకి 2 ఉన్నాయి. ఇసుక మతలబ్ 2 అంటే ఎంత మనకి 32 అనేటువంటిది అటామిక్ మాస్ అవుతుంది బై మోలార్ మాస్. టోటల్ మోలార్ మాస్ ఎంత వచ్చిందన్న 115 into 100. దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పానన్నా. వెరీ సింపుల్. చెప్పండి క్యాలిక్యులేట్ చేసి. నేను చూస్తున్న ప్రీమియంలో ప్రతి ఒక్కరు చేస్తున్నారా చేయట్లేదా ఏం చేస్తున్నారని. ఓకేనా, ఎంత వస్తున్నారో చెప్పండి. ఇది తెలియకపోయినా కూడా ఇప్పుడు దీని మాస్ తెలిసింది కదా, మిగిలింది ఏదో అదే మనకు ఆక్సిజన్ మాస్ అయిపోతుంది. ఓకేనా, ఈ మూడింటి మాస్ తెలిసింది కంపౌండ్లో. టోటల్ 100% అనుకుంటే ఓకేనా, ఇప్పుడు వీటన్నిటిని మనం మైనస్ చేసినట్టయితే ఓకేనా, ఈ మూడింటి మనకు లాస్ట్కి ఇదే మిగులుతుంది. అప్రాక్సిమేట్లీ మనకు 27. ఓకేనా, 27 పాయింట్ సంథింగ్ మనకు ఆన్సర్ అనేటువంటి వస్తున్నాను. ఫిక్స్గా తెలియకపోయినా ప్రాబ్లం లేదు, డోంట్ వరీ. 27 పాయింట్ సంథింగ్ మనకు వస్తుంది. ఓకేనా, ఆన్సర్ అనేటువంటిది. ఓకే, మనం 28 అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 27 పాయింట్ సంథింగ్ 5 కంటే ఎక్కువనే వస్తున్నాయి. 27.7 సంథింగ్ 27.79 సంథింగ్ వస్తుంది. అంటే మనం దీన్ని 28 కూడా అనుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. ఓకే, మొత్తం కలిపి మాత్రం 100% అనేటువంటి వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూస్ తీసుకోవట్లేదు, అటామిక్ మాస్ సంబంధించినటువంటివి మనకి అప్రాక్సిమేట్లీ తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు అర్థమైందా పర్సెంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ అంటే మనం ఎలా కనుక్కున్నాము. ఓకేనా, ఎలా కనుక్కుంటాము అర్థమైందా. పర్సెంటేజ్ ఆఫ్ ది కాంపోజిషన్ ఇవన్నీ కలిపి చూడండి మనకు మాక్సిమం 100 వస్తాయి. ఓకేనా, ఒక 0.1 0.2 లేదంటే పాయింట్లలో కొంచెం తేడా అనేటువంటి రావచ్చు. మాక్సిమం కరెక్ట్ నాన్న. ఓకేనా, మనం ఏ ఆప్షన్ ఇచ్చినా మనం ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు. అర్థమైందా ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, సో షెల్ ఐ గివ్ అనదర్ క్వశ్చన్. ఏదైనా క్వశ్చన్ ఇవ్వాలా, ఆన్సర్ చేస్తారా? ఆర్ యు రెడీ? చూస్తున్నారు కదా ప్రీమియంలో, ఆర్ యు రెడీ? ఓకే, ఐఎమ్ గివింగ్ వన్ బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, యూ హ్యావ్ టు ట్రై ఇట్. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ యూరియా. ఇప్పుడు మనం ఏంటైనా ఫార్మర్స్ ఉంటే జనరల్గా యూరియా అనేటువంటి చల్లుతాడు, పొలంలో కావచ్చు ఎక్కడైనా కూడా. ఓకే, ఆ యూరియాలో నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, యూరియాలో నైట్రోజన్ పర్సంటేజ్. సార్ యూరియా యొక్క ఫార్మ్ ఏంటంటే చూడండి ఇక్కడ ఇచ్చేసిన, డోంట్ వరీ. ఓకేనా, ఇది యూరియా ఫార్ములా. దీన్ని మనం ఇలా కూడా చెప్పొచ్చు. ఓకేనా, ఇలా కూడా చెప్పొచ్చు. ఈ బ్రాకెట్ రిమూవ్ చేసి ఓకేనా ఇలా కూడా చెప్పొచ్చు. ఇలా అయినా ఒకటే. ఓకేనా, ఇలా అయినా రాయొచ్చు. ఎలా రాసినా కూడా మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటువంటి ఒకేలానే ఉంటాయి. కాబట్టి కౌంట్ చేసి చూసుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ దీంట్లో చాలా మంది ఏమనుకుంటారంటే CO అంటే కోబాల్ట్ అనుకుంటారు. కోబాల్ట్ కాదన్నా కార్బన్ సపరేట్, ఆక్సిజన్ సపరేట్. ఓకేనా, ఇక్కడ కార్బన్ అండ్ ఆక్సిజన్ అనేటువంటి సపరేట్ ఎలిమెంట్స్. ఓకే, దాన్ని కోబాల్ట్ అనుకోకండి. ఎందుకు కోబాల్ట్ అనుకున్నారనుకోండి మళ్ళీ ఏమవుతుందంటే మనకి అటామిక్ మాస్. ఓకేనా, అప్పుడు చాలా కష్టమైంది. ఓకేనా, అటామిక్ మాస్ అప్పుడే కాదు మనకు టోటల్ క్వశ్చన్కి ఆన్సరే రాంగ్ వస్తుంది. ఓకేనా, ఆన్సరే రాంగ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్లో మనం ఏం చేయాలన్నా ఫస్ట్ ఈ టోటల్ కాంపౌండ్ సంబంధించినటువంటి మోలార్ మాస్ అనేటువంటి కనుక్కోవాలి. ఒకసారి కనుక్కోవాలన్నా ప్రతి ఒక్కరు వాట్ ఈస్ ద మోలార్ మాస్ ఆఫ్ యూరియా. యూరియా యొక్క టోటల్ మాస్ అనేటువంటి మనం కనుక్కోవాలి. ఎంత వస్తున్నాయి మనకి అప్రాక్సిమేట్లీ. మనకి నైట్రోజన్స్ 2 ఉన్నాయి 28, ఆక్సిజన్స్ మనకు 1 ఉన్నాయి 16, అండ్ కార్బన్ మనకు 1 ఉంది 12, అండ్ హైడ్రోజన్స్ 4 ఉన్నాయి 4. మొత్తం మనకి ఎంత వస్తున్నాయి మనకి అప్రాక్సిమేట్లీ 60 వస్తున్నాయి మనకి. ఓకేనా, అఫ్ కోర్స్ మనం స్పెసిఫిక్ అటామిక్ మాసెస్ తీసుకున్నట్టయితే 60 చేంజ్ అనేటువంటిది మనకు వస్తుంది. బట్ 60 మనం తీసుకోవాల్సిన. ఓకేనా, ఇదేంటంటే మనకి మోలార్ మాస్ ఆఫ్ వాట్ అన్న దిస్ టోటల్ కాంపౌండ్ మోలార్ మాస్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి చేసినా మనకు అదే ఆన్సర్ వస్తుంది. మరి క్వశ్చన్లో ఏం అడిగాడు, ఓన్లీ నైట్రోజన్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ అడిగాడు. ఓకేనా, సో పర్సంటేజ్ కంపోజిషన్ ఆఫ్ వాట్ అన్న నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ నైట్రోజన్. మనకి 2 నైట్రోజన్స్ ఉన్నాయి. ఓకేనా, 2 నైట్రోజన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎంత మనకి 14 + 14 ఎంత అవుతుంది మనకి 28 అవుతుంది. 28 బై మనకి ఎంత మనకి ఇది 60 వచ్చింది. సో ఇంటూ ఎంత మనకి 100. సో 0 క్యాన్సిల్. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది మనం చెప్పండి. వి విల్ గెట్ అప్రాక్సిమేట్లీ 46 సంథింగ్ 46.66 సంథింగ్ వస్తున్నాడు. 46 అప్రాక్సిమేట్లీ మీరు 46 అని చెప్పచ్చు. ఓకేనా, 46% ఆఫ్ మనకి ఎంత వస్తున్నాడు మనకి నైట్రోజన్ వస్తుంది. మిగిలిందంతా కూడా మనకి ఏంటంటే మనకి ఆక్సిజన్ కావచ్చు, ఎంత హైడ్రోజన్
కార్బన్ అనేటువంటి మిగిలిన పర్సెంటేజ్లో ఉంటాయి. ఓకేనా, మిగిలిన పర్సెంటేజ్లో ఉంటాయి. సో మనకి నైట్రోజన్ ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీ 46%. ఈ ఎంటైర్ కంపౌండ్లో 46% నైట్రోజన్ ఉంటుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకునేటేనా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంపౌండ్ కంటైన్స్ ద గ్రేటెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ బై మాస్? అంటే ఇక్కడ మనకి 5 కాంపౌండ్స్ ఇచ్చానన్నా, 5 కాంపౌండ్స్లో ఏ కాంపౌండ్లో కార్బన్ యొక్క పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది? ఒకటే క్వశ్చన్ మనకు తిప్పి అడుగుతానన్నా. సో మనకి ఎలా వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, క్వశ్చన్ ప్రాపర్గా చదవండి, దాంట్లో ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి మోలార్ మాస్ ఏంటో కనుక్కోండి. మనకు అన్నిటి నుంచి కార్బన్ యొక్క పర్సంటేజ్ కంపోజిషన్ కనుక్కోమంటున్నాడు కాబట్టి, సో కార్బన్ పర్సంటేజ్ కంపోజిషన్, కార్బన్ యొక్క ఏంటంటే మనకి అటామిక్ మాస్ వేసేసేయండి. అటామిక్ మాస్ బై ఎంత మనకి టోటల్ కాంపౌండ్స్ యొక్క మోలార్ మాస్ అనేటువంటి మీరు వేసేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసేసి వాటి పర్సంటేజ్ కనుక్కోండి. దేంట్లో ఎక్కువ పర్సంటేజ్ ఉంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు నేను చేస్తున్న ఫటాఫట్ చూసినట్టయితే, ఫస్ట్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ ద ఫస్ట్ కంపౌండ్ చూసుకున్నట్టయితే మనకి దీని యొక్క మోలార్ మాస్ ఎంత వస్తుంది చెప్పండి మనకి. టోటల్ మోలార్ మాస్ లేదా మాలిక్యులర్ మాస్. ఓకేనా, మాలిక్యులర్ మాస్ లేదా మోలార్ మాస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ వీల్ గెట్ ఎంత మనకి కార్బన్ అంటే 12 ప్లస్ 4 ఎంత మనకి 16 వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి మోలార్ మాస్ ఎంత వస్తుంది చెప్పండి మనకి. కార్బన్స్ 2 ఉన్నాయి, 12 అంటే 24 ప్లస్ ఎంత మనకి 5 ప్లస్ ఎంత మనకి 5 ప్లస్ ఇక్కడ నైట్రోజన్ అంటే ఎంత మనకి అటామిక్ నెంబర్ ఎంత, నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 అని డబల్ చేస్తే 14 మనకి 14 ఉంటుంది మోలార్ మాస్ ప్లస్ 14 ప్లస్ 2. సో అప్రాక్సిమేట్లీ వీల్ గెట్ పడుతున్నాను మనకి 44 వీల్ గెట్ నానా. అండ్ హియర్ మనకి ఎంత వస్తుంది చెప్పండి మనకి. ఇక్కడ మనకి ఎంత వస్తుంది మనకి C15H11OH. దీనికి సంబంధించినటువంటి మోలార్ మాస్ కనుక్కొని మనకు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి. మోలార్ మాస్ కనుక్కున్నట్టయితే C15H11OH, C5H11OH. OH యొక్క మోలార్ మాస్ మనకి ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ వీల్ గెట్ 88 మనకు వస్తున్నాడు మనకి. 88 వస్తున్నాడు మనకి, 88% వస్తుంది. అండ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ దట్ ఏంటంటే మనకి C6H12O6 మనకి ఎంత మనకి, దీన్ని కళ్ళు మూసుకొని చెప్పొచ్చు 180 మనకు వస్తుంది. అండ్ CO2 ఎంత వస్తుంది చెప్పండి, కార్బన్ 12 అండ్ ఆక్సిజన్ ఎంత మనకి 2 ఉన్నాయి కాబట్టి ఎంత మనకి 32 ప్లస్ ఎంత మనకి 10, 42 ప్లస్ 2 ఎంత మనకి 44 వస్తుంది. CO2 అంటే ఎంత మనకి 44 అనేటువంటి మనకు వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మోలార్ మాసెస్ వచ్చేసే మనకి. మోలార్ మాసెస్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలని మనకి, ఇప్పుడు దీంట్లో కార్బన్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. సో పర్సెంటేజ్ ఆఫ్ ది కార్బన్ నేను కనుక్కుంటున్నాను. ఓకే, దీంట్లో ఎంత మనకి 12 బై ఎంత మనకి 16 ఉంది కదా. సో 12/16 నుంచి ఎంత మనకి 100. ఇది ఎంత పర్సెంటేజ్ వస్తుందో మీరు చెప్పాలి. ఓకే, నెక్స్ట్ దీంట్లో చూసుకున్నట్టయితే ఎంత మనకి కార్బన్స్ 2 ఉన్నాయి కాబట్టి 12 ప్లస్ 12 ఎంత మనకి 24 అవుతుంది. 24 బై ఎంత మనకి 44 ఇంటూ 100. దీంట్లో చేయండి మనకి ఎంత వస్తుంది పర్సెంటేజ్ అనేటువంటిది. అండ్ ఇక్కడ కూడా పర్సెంటేజ్ ఆఫ్ కంపోజిషన్ ఆఫ్ ఎంత మనకి కార్బన్ యొక్క కంపోజిషన్ కనుక్కున్నట్టయితే ఇందులో 5 ఉన్నాయి నాన్న. 5 అంటే ఎంత మనకి 60 వస్తున్నాడు మనకి. 60 బై 88 ఇంటూ ఎంత మనకి 100. ఇది కూడా కనుక్కున్నాను మనకి ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే C6H12O6 లో మనకి ఎంత మనకి కార్బన్ 6 ఉన్నాయి కాబట్టి ఎంత మనకి 72. ఓకేనా, 72. ఓకే, 72 బై ఎంత మనకి 180 ఇంటూ ఎంత మనకి 100. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కార్బన్ పర్సెంటేజ్ గురించి మనం మాట్లాడుకునేది ఎంత వస్తుందన్నా 12 బై ఎంత ఆక్సిజన్స్ మనకి 2 ఉన్నాయి కాబట్టి మొత్తం 44 ఇంటూ 100. అండ్ ఇక్కడ పర్సెంటేజ్ ఎంత వస్తుంది చెప్పండి మనకి. వాట్ ఈస్ ద పర్సెంటేజ్? ఇక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుందన్నా మనకి అన్నిటికన్నా ఎక్కువ ద ఆప్షన్ ఏ అనేటువంటి కరెక్ట్ ఆప్షన్ అన్న. అండ్ ఇక్కడ మనకి 74% అనేటువంటి మనకు వస్తుంది. 74 సంథింగ్ వస్తుందన్నా. సో నౌ యూ హ్యావ్ టు టెల్ మీ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ది కార్బన్ హియర్ అండ్ హియర్. ప్రతి దాంట్లో మనకి కార్బన్ యొక్క పర్సెంటేజ్ అనేటువంటి చెప్పండి మీరు. ఓకే, కార్బన్ యొక్క పర్సెంటేజ్ చెప్పండి అన్న. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. దీంట్లో మనకి 74% వస్తుంది. సో ఇక్కడ మనకి సంథింగ్ 54 సంథింగ్ చేంజ్ వస్తుంది. అండ్ ఇలాగనే మీరు ప్రతి దాన్ని కనుక్కోండి. కింద కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టండి. ఐ విల్ సీ. ఓకే, ఐ విల్ సీ. అందరూ ప్రీమియంలో చూస్తున్నారు. సో ప్రీమియంలో చూసే వాళ్ళందరూ కూడా ఆన్సర్ ఏంటి పెట్టండి అన్న. సో ఇప్పటి వరకు అయితే మీకు అర్థమైందా పర్సెంటేజ్ ఆఫ్ ది కంపోజిషన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ ఎలా చేయాలనేది. ఎలా తిప్పి అడిగినా కూడా మీరు ఈజీగా మీరు ఆన్సర్ ఎటువంటి చేయొచ్చు నాన్న. సో దాట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. షల్ ఐ గివ్ ఎనీ అదర్ క్వశ్చన్ అన్న? ఏదైనా క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే నేను ఒక క్వశ్చన్ ఇస్తానన్న, దీనికి ట్రై చేయండి. C12H2022 అండ్ O11 అండ్ ఈ కాంపౌండ్లో
ఈ కాంపౌండ్ లో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ది కార్బన్, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ది వాట్ అన్న హైడ్రోజన్, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ది ఆక్సిజన్, యూ హ్యావ్ టు ఫైండ్ అండ్ యూ హ్యావ్ టు. ఓకేనా, ఇది హోంవర్క్ అనుకోండి. హోమ్ వర్క్ సెండ్ మీ త్రూ టెలిగ్రామ్ ఆర్ ఇన్స్టా ఆర్ సంథింగ్. మీకు దేని ద్వారా అయితే దాని ద్వారా మీరు ఆన్సర్ అనేటువంటి సెండ్ చేయండి, లేదంటే కింద కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు పెట్టండి, నేను చూస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ బాయ్.